వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సామర్లకోట మండలం వెట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్కర్స్ లో జరిగిన సంఘటన దురదృష్టకరమని రాష్ట్ర మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సామర్లకోట మండలం వెట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో జరిగిన సంఘటనలో చాలా మంది మృతి చెందడం జరిగిందని రాష్ట్ర మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సామర్లకోట మండలం వెట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అగ్ని ప్రమాదంలో గాయపడి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైసీపీ మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, వైసీపీ నాయకులు దవలూరి దొరబాబు పరామర్శించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారిని వైద్య సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడారు. నిన్న మన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలా హృదయ విదారకమైన సంఘటన. మనం ఎప్పుడు ఇంత పెద్ద విషాదాన్ని ఈ మధ్యకాలంలో చూడలేదు. ఇంచుమించుగా 21 మంది కష్టజీవులు ప్రాణాలు కోల్పోవడం, ఇంకా 10 మంది తీవ్ర గాయాలతో, కాలిన గాయాలతో మన కాకినాడ జీజీహెచ్లోనూ సామర్లకోటలోనూ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందడం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, దొరబాబు గారు, మేము అందరం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వచ్చి ఇక్కడ అందరితోని చూసి మాట్లాడాం. మన సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఉన్న వాళ్ళందరిలో ఒక 2-3 క్రిటికల్గా ఉన్నారు. మిగతా వాళ్ళు సర్వైవల్ అయ్యే అవకాశం ఉంటుందనేది వైద్య అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొక 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ఏదైతే బాణాసంచా తయారీ కేంద్రం ఉందో, ఈ కేంద్రంలో అందరూ కూడా చాలా పేదవారు, ఇంకా స్థానికంగా చాలా కాలం నుంచి ఇదే పనిని నమ్ముకుని ఉన్నవారు ఉన్నారని, ఒకే కుటుంబం నుంచి పనులు చేసుకుంటూ అక్కడ ఉంటూ ఇవాళ ప్రాణాలు కోల్పోయారని చెప్తూ ఉంటే చాలా బాధగా ఉంది. మేము ఈ చనిపోయిన వారి కుటుంబాలకి తీవ్రమైన సంతాపాన్ని తెలియజేస్తూ, ఎవరైతే ఆసుపత్రులు ఉన్నారో వారంతా కూడా త్వరగా కోలుకోవాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాం. మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎలాంటి సహాయ చర్యలైనా సరే మనం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రభుత్వానికి కానీ, వైద్యాధికారులకు కానీ, అదేవిధంగా ఆ కుటుంబాలకు కానీ మీరందరూ అండగా ఉండండి. ఇది విపత్కరమైన సమయం. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పి వారు చెప్పడంతో ఇక్కడికి వచ్చాము. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇతర అధికారులందరూ వచ్చి వెళ్ళారు నిన్న రాత్రి అని చెప్పారు. నిన్న రాత్రి మేము వద్దాం అనుకున్నాము. అయితే ఈ సహాయ చర్యలు కానీ, ప్రభుత్వ అధినేతలు కానీ అందరూ ఉండడం వల్ల అధికారులు కొంచెం ఆ సహాయ చర్యల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి అని చెప్పి ఈరోజు ఉదయం నిన్న వచ్చారు మా నాయకులందరూ. ఈరోజు కూడా మళ్ళీ వచ్చాం. ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ రోజుల్లో ఒక సేఫ్టీ ఆడిట్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఇలాంటి ఏవైతే హజార్డస్ పరిశ్రమలు ఉంటాయో, ప్రత్యేకించి ఈ బాణాసంచా తయారీ లాంటి కేంద్రాలు ఉంటాయో, దాంట్లో సేఫ్టీ ఆడిట్ అనేది ఎప్పటికప్పుడు జరగాలి. దానికి సంబంధించిన మెజర్స్ అన్నీ తీసుకున్నారా లేదా అనేది కొన్ని గైడ్లైన్స్ని కూడా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మా ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పాలసీని, గైడ్లైన్స్ని విడుదల చేయడం జరిగింది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధికారులని, జిల్లా యంత్రాంగాన్ని, ఎప్పటికప్పుడు ఏవైతే ఈ ప్రమాదకరమైన పరిశ్రమలు అనుకుంటామో వాటిలో సేఫ్టీ ఆడిట్ అనేది నిరంతరం జరిగే విధంగా పర్యవేక్షణ చేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటాం. ఎందుకంటే ఇంత ముందు కూడా ఇక్కడ పరిశ్రమల్లో మీరు చూశారు, గ్యాస్ లీకేజ్ సంఘటనలు కానీ, లేదా ఇతరత్ర కొన్ని ప్రమాదాలు కానీ జరిగినప్పుడు అప్పటికప్పుడు మనం ఎలర్ట్ అవుతున్నాము, ప్రభుత్వాలు ఎలర్ట్ అవుతున్నాయి, అందరం కూడా దాంట్లో నిమగ్నం అవుతున్నాం. కానీ రెగ్యులర్గా దీనికి సంబంధించిన పర్యవేక్షణ ఇంకా అప్రమత్తంగా గట్టిగా చేయాల్సిన అవసరం ఉందనేది ఈ సంఘటన తెలియజేసింది. ఆ రోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం సేఫ్టీ ఆడిట్ సిస్టమ్ను తీసుకొచ్చిందో దాన్ని కూడా మళ్ళీ ఒకసారి ప్రభుత్వం సమీక్షించుకుని దాన్ని ఇంకా పకడ్బందీగా, లేదంటే ఇంకా కొన్ని విధానాలు తీసుకొచ్చి కార్మికుల భద్రతకు కూడా ఒక ప్రత్యేకమైన విధానాన్ని తీసుకురామని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం.